అందరికీ నమస్కారం. బిగ్గత స్టోరీస్కి తిరిగి స్వాగతం. ఈ ఎపిసోడ్ మొదలుపెట్టే ముందు ఒక చిన్న సమాచారం. జనవరి 22వ తేదీ ప్రకారం భారతదేశ పాడ్కాస్ట్ ర్యాంకింగ్స్లో ఫిక్షన్ కేటగిరీలో బిగ్గత స్టోరీస్ 86వ స్థానంలో నిలిచింది. మా ప్రయత్నాన్ని ఆదరించి మా ఎపిసోడ్స్ని విని స్నేహితులతో మరియు కుటుంబ సభ్యులతో పంచుకున్నందుకు మీ అందరికీ సవినయంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ ఫణించిదేలా. భారతదేశ స్వాతంత్ర పోరాటంలోని ముఖ్యమైన సంఘటనల్లో కాకోరి రైలు సంఘటన ఒకటి. మన దురదృష్టం ఏంటంటే చాలామందికి ఈ సంఘటన ఏంటి, అసలు ఏం జరిగిందో తెలియదు. ధనం మూలేదం జగత్ అన్నారు. స్వాతంత్ర పోరాటానికి కూడా డబ్బులు చాలా అవసరం ఉన్నాయి. హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ HRA సభ్యులు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇంకా బ్రిటిష్ ప్రభుత్వాన్నే లూటీ చేయాలనుకున్నారు. మురాదాబాద్ నుంచి వచ్చే 8వ నంబర్ రైలు ప్రత్యేకత ఏంటంటే దారిలో ఆగే స్టేషన్ అన్నిట్లో మన దగ్గర నుంచి లూటీ చేసిన డబ్బంతా బ్రిటిష్ ప్రభుత్వం సేకరించి ఖజానాకి తరలించడానికి ఉపయోగించే రైలు అది. ఆగస్టు 9, 1925 ఈ రోజున లక్నో దగ్గరుండే కాకోరి అనే ఊరు దగ్గర ఈ 8వ నంబర్ రైలుని లూటీ చేయాలి అని నిర్ణయించుకున్నారు. లక్నో దగ్గర నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాకోరి అనే ఊరు. దీనికి HRA నుంచి 10 మంది సభ్యులు కలిసి ఒక ప్రణాళికను రూపొందించారు. రాంప్రసాద్ బిస్మిల్, రాజేంద్ర లహరి, ఠాకూర్ రోషన్ సింగ్, సచీంద్ర బక్షి, చంద్రశేఖర్ ఆజాద్, కేశవ్ చక్రవర్తి, బన్వారీ లాల్, ముకుందీ లాల్, మన్మథ్నాథ్ గుప్తా, అష్ఫాకుల్లా ఖాన్. ఈ 10 మంది. 10 మందిలో ముగ్గురు అంటే అష్ఫాకుల్లా ఖాన్, సచీంద్ర బక్షి, బాగ్చి అనుకుంటా, రాజేంద్ర లహరి సెకండ్ క్లాస్ బోగీలోని చైన్ని రైలు కాకోరి దగ్గర వస్తుందన్నప్పుడు లాగేసి రైలును ఆపేసి దిగిపోతారు. తనిఖీ చేయడానికి వచ్చిన గార్డ్స్ని బలవంతంగా కట్టేశారు మరో 2 HRA సభ్యులు. 2 రైలు డ్రైవర్ని ఇంజన్ నుండి బయటికి దోసేసి కాపలాగా నించున్నారు. రైలుకి ముందొకరు చివరొకరు నిలబడి తుపాకీ కాల్చారు. ప్రయాణికులారా, మీరు భయపడాల్సిన పని లేదు. మన దేశ స్వాతంత్రం కోసం పోరాడే విప్లవకాలం మేము. మీ ప్రాణం, ధనం, గౌరవం వీటన్నిటికీ ఏ హాని జరగదు అని ప్రకటించారు. 4 HRA సభ్యులు ఈ డబ్బుల హుండీ ఉండే బోగీలోంచి ఆ హుండీని బయటపడేసి రాళ్లతో కొట్టి ఆ హుండీని పగలగొట్టాలని చూశారు. అష్ఫాకుల్లా ఖాన్ ఈ 10 మందిలో అందరికంటే బలశాలి కాబట్టి ఆయన మొదలుపెట్టారు రాయితో కొట్టడం. హఠాత్తుగా ఈ HRA సభ్యులందరూ భయంతో బిగుసిపోయారు. దూరంగా ఒక రైలు వచ్చే శబ్దం వినపడింది. ఈ 2వ రైలు కూడా మొదటి రైలు పట్టాల మీద వస్తే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఇలా ఉన్నప్పుడు రాంప్రసాద్ బిస్మిల్ గారు అందరు తుపాకులు దాచేయండి, అష్ఫాక్ కొద్దిగా ఆగు అని చెప్పి ఆపేశారని ఎక్కడికక్కడ. కొన్ని నిమిషాలకి పంజాబ్ మెయిల్ రైలు, అదే ఆ 2వ రైలు ఏదైతే ఉందో, వేరే పట్టాల మీదుగా వెళ్ళిపోగానే ఖజానా నుంచి డబ్బుల మూటలు తీసుకొని HRA విప్లవకారులందరూ ఆ పక్కనే ఉన్న అడవిలో మాయమైపోయారు. ఈ సంఘటన బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక పెద్ద చెంపదెబ్బ లాంటిది. వచ్చే ఎపిసోడ్లో బ్రిటిష్ స్పందన ఎలా ఉంది, చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ని ఎలా కలిశారో చూద్దాం. మా ప్రయత్నం మీకు నచ్చినట్టయితే biggata.in అంటే BIGATTA.in వెబ్సైట్కి వెళ్ళి మీ అభిప్రాయాలను, సూచనలను
మాకు తెలియజేయండి. అందరికీ నమస్కారం. నేను మీ ఫండికి